ఫ్రెండ్స్ ఒక నక్క పోతాను గ. అయ్యా మిస్ అయిపోయింది. అక్కడ ఆగింది, పోయేద్దాం మనం. దా 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 ఇడదా ఆగింది, చూస్తాను, పోతాను. దా 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 పోయింది. ఫ్రెండ్స్, నక్కలు అయితే చాలా చోట్ల కనబడుతున్నాయి కానీ ఇంకేం కనబడతలేవు. ఫ్రెండ్స్, ఇక్కడ రాగానే చలి బాగా పెడుతుంది. ఫ్రెండ్స్, మళ్ళా ఏదో ఊరు వచ్చింది. ఏ ఊరు బ్రో ఇది? సిరికొండ. తెలుగు వచ్చా ఇక్కడ అందరికీ? సూపర్ ఫ్రెండ్స్, ఇది సిరికొండ అట. సిరికొండ ఇక్కడ తెలుగు మాట్లాడతారు. అవేంటి అన్న? అవేంటి? వైఫైయా? ఏది ఎయిర్టెల్? అది ఇక్కడ ఒక ఎయిర్టెల్ ఎక్కువ ఉంటుందిగా. బిఎస్ఎన్ఎల్ ఉండదా ఇక్కడ? ఈ రోంపల్లి ఎంత దూరం నుంచి? అంతా అడివేనా అక్కడ దాకా? ఫ్రెండ్స్, మహారాష్ట్రలో మీకు ఒకటి చూపిస్తా. ఇక ఇది తునికాకు. తునికాకు అంటే విలేజ్ పీపుల్స్కి ఎక్కువ తెలిసి ఉంటుంది. తునికాకు అంటే తునికి చెట్టు నుంచి సేకరించిన ఆకు. ఇది ఎండాకాలంలో దొరుకుతుంది, పచ్చాకు. ఆ చెట్ల నుంచి కోస్తారు, తెంపి ఇట్లా కట్టలు కట్టి అమ్ముతారు. ఇది ఒకప్పుడు తెలంగాణలో కూడా ఇప్పటికీ ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో ప్రభుత్వమే కొనేది బీడీలు తయారు చేయడానికి. మరి నాకు వీటిని తునికాకులతో బీడీలు మాత్రం తయారు చేస్తారని తెలుసు. మరి ఇంకేమన్నా చేస్తారో తెలియదు. తెలిసిన వాళ్ళు ఇంకేమైనా చేస్తే కామెంట్ పెట్టండి. ఇది తునికాకు బస్తాలు ఇవి. మరి కొనుగోలు చేసిరు, గవర్నమెంట్ వాళ్ళే కొనుగోలు చేసింది. ఇక ఇక్కడనే స్టోర్ పెట్టింది. ఇది ఇప్పటిది కాదు, దాదాపు 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఈ ఆకు ఎండకి ఎండింది, వానకు తడిచింది. మరి ఎందుకు ఇట్లా? గవర్నమెంట్ లాసే కదా చాలా వరకు ఇట్లా చేస్తే. ఇలా అంటే ఎండాకాలంలో ఇక్కడ ఆదివాసీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపాధి తునికాకుతో వస్తుంది అనమాట. ఉగాది నుంచి కోస్తారు అనుకుంటా తునికాకు. ఉగాది నుంచి కోస్తారు. అంటే తునికి చెట్లు, అన్ని చెట్లు చిగురిస్తాయి. వాటితో పాటు తునికి చెట్లు కూడా చిగురిస్తూ ఉంటాయి, ఆకులు వేస్తాయి, లేత ఆకులు, ముదిరిన ఆకులు ఉంటాయి అన్నమాట. అయితే తునికి చెట్లు అంటే పెద్ద పెద్ద చెట్లు కాదు, చిన్న చిన్న చెట్లు ఉంటాయి తునికి చెట్లు. వాటి నుంచి ఇలాంటి లేత ఆకులు వస్తాయి అన్నమాట. లేతాయి, కొంచెం ముదిరి వస్తాయి అన్నమాట. అవి బీడీలు చేయడానికి అనుకూలంగా ఉంటాయని ఈ తునికాకు ఇది విక్రయము, సేకరణ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది మన దేశంలో. నేను తెలంగాణలో ఉంది అనుకున్నా, కానీ మహారాష్ట్రలో ఉంది, అటు ఛత్తీస్గఢ్లో ఉంది కొన్ని ఏరియాలో నేను చూసినప్పుడు. ఇది కథ. ఇది సిరికొండ అట. ఈ సిరికొండ విలేజ్ ఇది. ఇక్కడ కూడా ఇంత అడవి ప్రాంతం ఇదంతా, గచ్చిరోలి అడవి ప్రాంతం ఇదంతా, గచ్చిరోలి జిల్లా ఇదంతా. ఇక్కడ నుంచి సిరివంచ 20 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. సిరివంచ తాలూకా ఇది. మహారాష్ట్రలో మండలాలు ఉండవట.
తాలూకాలు ఉంటాయట, తాలూకా కిందికి వస్తుందట. కొన్ని పెద్ద పెద్ద ఊర్లల్లో కొన్ని అక్కడక్కడ ఉప కార్యాలయాలు పెడతారు, ప్రభుత్వ కార్యాలయాలు పెడతారట, అంటే పరిపాలనా సౌలభ్యం కొరకు. మనమేమో మన తెలంగాణలో, ఏపీ తెలంగాణలో ఏమో పరిపాలనా సౌలభ్యం కొరకు అధికార వికేంద్రీకరణ బాగా జరిగింది. మండలము, గ్రామం, ఇక్కడ తాలూకా, తర్వాత ఇక నా విలేజ్ని బట్టి, విలేజ్ సంఖ్యను బట్టి అట్లా ఉప కార్యాలయాలు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద విలేజ్లలో ఉన్నాయి, చిన్న విలేజ్లలో కూడా ఉన్నాయి. హైలైట్ మనకు మండలానికి ఒకటి ఉండే ఎక్కువ. ఇట్లా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులలో మీకు ప్రభుత్వ ఆసుపత్రి కూడా చూపిస్తా. నాకు తెలుగేనా, తెలుగు వచ్చా? ఇక్కడ యూరియా కొరత ఏమైనా ఉందా? యూరియా 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 అవసరమే. అంటే ఇక్కడ షార్టేజ్ ఏమన్నా, అంటే మంచిగా దొరుకుతుందా ఇక్కడ కొనడానికి యూరియా? ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ సిరింజల్ నుంచి సిరంజలు తెచ్చుకుంటారు కదా, అక్కడ ఏమన్నా లేదు యూరియా లేదు అయిపోయింది అన్నట్లు ఏమైనా ఉందా? అట్లనే దొరకకుండా అవుతుంది. ఇప్పుడు దొరుకుతలేదు ఇక్కడ కూడా? ఇప్పుడు 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 ఉన్నది, ఇప్పుడు వచ్చింది వేసుకు ఉన్న సిరింజల ఇప్పుడు దొరుకుతుంది కానీ ఆనకాలం దొరకదు. ఆనకాలం దొరకదా? చాలా కష్టమేనా? మొన్న దొరికిందా? మొన్న ఈడు దొరకలేక కొందరికి. ఇదొకటి ఇది మన గోమార, ఈ యూరియా, ఇది అది కొండపోయేది ఉంటే ఇచ్చుడు. ఒకటైతే ఒకటైతే యూరియా ఇచ్చుడు లేదు. ఇదివరకు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? వీటికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. 2-3 ఏళ్ళ కానించి ఇబ్బంది ఇక్కడ. సిరింజల్ నేను తెప్పిస్తాను. ఇప్పుడు ఏది దొరుకుతుందిగా? ఇప్పుడు దొరుకుతాను. ఓకే, ఇప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు వేసుకు దొరుకుతుంది, ఆనకాలం దొరకదు మరి. ఫ్రెండ్స్ జంగవిల్లి అయిపోతుంది, బహుశా వీడియోలో కనిపించకపోవచ్చు, అది తెలుస్తుందా? అక్కడ దొరుకుతాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక భయంకరమైన అది చూపిస్తా. ఫ్రెండ్స్ కనబడుతుందా? ఏకంగా ఒక మేకనే బలిచ్చి ఇక పైన కట్టిలు. ముందు ఒక విలేజ్ ఉంది, ఇది ఆదివాసీ విలేజ్. మేకనే పైన కట్టిరు. అంటే ప్రతి సంవత్సరం పండగ జరుగుద్ది, భూమి పండుగ ఏదో అంటారు. కోసిరు, సగం కోసిరు, మేకని పైన కట్టిరు. ఇక ఇట్లా తోరణం. ఇట్లా ఇట్లా వాళ్ళ దేవతకు ఇట్లా కడతారనమాట, ఇట్లా తయారు చేస్తారు. తొట్టే అంటారు, మన ఏరియాలో తొట్టే అంటాం, కానీ ఇక్కడ మరి వీళ్ళు ఏమంటారో తెలియదు. ఇది మహారాష్ట్రలో ఇది ఆదివాసీ, అన్ని ఆదివాసీ గుడాలే. మేకను ఏకంగా మేకనే కోసిర్రు, కోసి ఇలా కట్టిర్రు. కనబడుతుందా? కొంచెం చీకటి పడ్డది. హైలైట్. నేను ఎక్కడ చూడలే, ఇట్లా కట్టచ్చు, కానీ నేనైతే ఎక్కడ చూడలే. చాలా గ్రామాలు తిరిగిన. బలిస్తారు అన్నట్టు, ఆదివాసీలు అట్లా బలిస్తారు. చూసిరా ఫ్రెండ్స్, కనబడుతుందా? ఒక్క చూసిరా మేకను, ఇంకా మేకనే బలిచ్చిరా చూసుకర్రీ.
ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది ఒక ఆదివాసీ గూడెం. ముందుకు పోతే ఒక ఊరు ఉంది. వీళ్ళంతా చాలా డెవలప్ అయ్యారు. అయితే ఇగో ఇక్కడ మేకను ఇట్లా ఊరి చివర ఇట్లా చంపి దానికి వేలాడదీశారు. అంటే దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా ఉండేందుక మరి ఇంకోట తెలియదు కానీ ఆచారమా, సరే ఏ ఆచారం అయినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. దీన్ని నాకు తెలిసి ప్రతి సంవత్సరం వానాకాలం ప్రారంభమయ్యే టైంలో భూమి పండుగ అనేది ఒకటి చేస్తారు ఆదివాసీలు. ఆ టైంలో ఇది చేసినట్టున్నారు నాకు తెలిసి, అప్పుడే అనుకుంటా ఇది. అందరూ ఆ టైంలో ఆదివాసులు ఎక్కడున్నా కూడా కొన్ని పండుగలు ఉంటాయట, 2-3 పండుగలు. అవి వాళ్ళంతా చేసుకుంటారట. కానీ స్మెల్ వస్తుంది, పోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ముందుకు పోదాం. బ్రో ఏ ఊరు బ్రో ఇది? రొంపెల్లి ఇదేనా? హైవే ముందు పోతుంటుందా? ఇక్కడ ఎక్కువ ఏ నెట్వర్క్ ఉంటుంది బ్రో? నెట్వర్క్ నెట్వర్క్ ఏది ఉంటుంది? ఎయిర్టెల్ ఎక్కువ ఉంటుందా? జియో ఉండదా? బిఎస్ఎన్ఎల్ ఉంటుందా? పబ్జీ ఆడుతుర్రా? ఫ్రీ ఫైరా? ఏంది వీళ్ళకేమో పెట్టుకున్నారు? ఓ చాలా అప్డేట్ అయ్యారు మీరు. ఈ ఊర్లో ఎంత జనాభా ఉంటుంది? మండల కేంద్రం ఇది కదా? ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం. ఫ్రెండ్స్ ఇది రొంపల్లి, గడ్చిరోల్ జిల్లా, సిరంచ తాలూకా రొంపల్లి. ఇది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్యాలయం. ఇది ఆరోగ్య కేంద్రం. ఓహో मैम 24 आवर्स ओपन होता है? क्या 24 आवर्स ओपन है? हाँ। क्यों? आरोग्य केंद्र. ये मैं यूट्यूबर है. क्या है? मैं यूट्यूबर. समझा नहीं मुझे. यूट्यूबर मतलब पत्रकार. हाँ पत्रकार, जर्नलिस्ट. 24 आवर्स ओपन 24 ओपन, लेकिन रात में तो बंद रहेगा ना. नाइट में तो बंद रहेगा ना. एनी इमरजेंसी रहा तो आएंगे. ओके. क्यों? नहीं जस्ट इन्फॉर्मेशन. कहाँ की हो प्रॉपर? प्रॉपर में भूपालपल्ली. या जो उतना मराठी तेलुगु नहीं आती है. तेलुगु ओके. हिंदी में बात कीजिए आप. आपका डॉक्टर आप है? मैं डॉक्टर नहीं हूँ, मैं सिस्टर हूँ. सिस्टर ओके. डॉक्टर कहाँ से आए? डॉक्टर टेकड़ाक में रहते हैं. टेकड़ाक में? पीएससी है वहाँ पे. ये सब सेंटर है. आप 24 आवर्स इधर रहता? हाँ. तो ठीक है, गुड.